అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ మీ ముందుకు నేను ఒక నిమిషం అండి. ఇవాళ నేను మీ ముందుకు పొట్లకాయ కూర ఉల్లిపాయలు టమాటోలు వేసి చేస్తున్నాను. యాక్చువల్లీ పెసరపప్పు వేసి చేసుకుంటారు, కొబ్బరి వేసి చేసుకుంటారు. కానీ ఇవాళ మాత్రం నేను డిఫరెంట్గా ఉల్లిపాయలు టమాటోలు వేసేసి చేస్తున్నాను. సో బాండి పెట్టేసుకున్నాను, బాండీలో నూనె వేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకున్నాను. మంచి పోపు బాగా వేగితే బాగుంటుంది కాబట్టి మంచిగా వేసేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు వేసుకోండి, ఎండుమిరపకాయలు వేసుకోండి, చక్కగా వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయాక కొంచెం పసుపు వేసుకోండి, అలాగే కొంచెం ఇంగు వేసుకోండి. ఇంగు ఫ్లేవర్ వస్తూ ఉంటే బాగుంటుంది కదా. అలానే ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసుకోండి. నేను ఎంత వేసానో మీరు కూడా అంతే తక్కువగా వేసుకోండి. ఎప్పుడైతే ఈ మినపప్పు, శనగపప్పు వేగిపోతాయో మీరు అప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. దీంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే పొట్లకాయ కాబట్టి కొంచెం పడతాయి. నేను 6 to 7 పచ్చిమిరపకాయలు వేసేసాను, సగానికి తుంచేసి. ఇవి ఒక్కసారి ఇలా బాగా వేగిపోయాక మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. నేను హైలోనే పెట్టుకున్నానండి. ఇవి ఒక్కసారి వేగిపోయాక ఉల్లిపాయలు వేసేసుకుందామండి. నేను టమాటోలు కూడా వేసినానని చెప్పాను కదా. సో ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. ఆ పెద్ద ఉల్లిపాయ మొత్తం వేసేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది కూర, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మగ్గాలండి. ఇవి ఒక్కసారి మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సరే కదండి, బాగా వేగిపోయాయి. ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే మనం వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ సరిపోతుంది. టమాటోలు వేస్తానని చెప్పాను కదా, ఒక పెద్ద టమాటో వేసేసాను. వేసేసి పూర్తిగా ఇలాగ కలిపేసుకోవాలి. కలిపేసుకుని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని 1 నిమిషం మగ్గనివ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇవి కొంచెం మగ్గాక ఇవి ఎప్పుడైతే టమాటోస్ సాఫ్ట్గా అయిపోతాయో ఆ పులుపు అనేది కొంచెం పడుతుంది. ఇవి కొంచెం మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో టమాటోలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను పొట్లకాయ ముక్కలు వేసేస్తున్నాను. పొట్లకాయ చాలా బాగుంటుంది, బి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. సో తింటూ ఉండండి, చాలా మంచిది పొట్లకాయ. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే చాలా మంచిది, డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే గట్ హెల్త్ బాగుండాలి అంటే కూడా పొట్లకాయ అనేది తినాలి. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుంటారు, పెసరపప్పులో వేసుకుంటారు, నూపప్పు వేసి చేసుకుంటారు, కొబ్బరి వేసి చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు. సో నేను మాత్రం ఇవాళ ఉల్లిపాయలు టమాటోలు వేసి చేస్తున్నాను. కొన్ని మసాలా పౌడర్స్ వేసేసి చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అలాగే అన్నంలోకి కూడా బాగుంటుంది. సో ఇప్పుడే వేసాను కాబట్టి ఇవి కొంచెం మగ్గాలండి. పొట్లకాయ ముక్కలు కొంచెం 1-2-3 విడతలు అయితే కానీ మగ్గదు కదా. సో ఇది ఒకసారి మగ్గాలి. ఇది కొంచెం వాటర్ పోసేసుకుని మనం మగ్గనిచ్చేద్దాం. కొంచెం పోసుకున్నానండి, తర్వాత మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, పొట్లకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు కొంచెం అన్ని పౌడర్స్ నేను చెప్పాను కదా వేస్తానని, అది వేస్తాను. ఆవాలు మెంతుల పౌడర్ కొంచెం, అలాగే నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, కొంచెం మిరియాలు, జీలకర్ర, ఆ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను అందులోనే గ్రైండ్ చేసేసి. అలాగే తగినంత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం కారం, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా అందుకు. అలాగే నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఓన్లీ అవే, ఇంకా ధనియాలు అంతే. ఇంక వేరేవేం వేయకుండా, మిరియాలు కానీ అవేం వేయకుండా జస్ట్ నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి గ్రైండ్ చేసేసిన పౌడర్, ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేసిన పౌడర్, అలాగే మనం సాంబార్ పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా ఆ పౌడర్. అంటే ఇందులో అన్నీ ఉంటాయి, మీకు తెలుసు కదా. నేను సాంబార్ పౌడర్ నేను మీకు షేర్ చేశాను, ఒక్కసారి మీరు యూట్యూబ్లోకి వెళ్తే తెలిసిపోతుంది. ఇలా మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఈ పౌడర్స్ ఏమేమి వేసామో అది మొత్తం కూరకి పట్టాలి. సో ఇంకో 2-3 నిమిషాలు ఇలా వదిలేయాలి. మొత్తం కూరకి పట్టేశాక ఇంకా దగ్గరగా వచ్చేస్తుంది, అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం కూర అంతా దగ్గరికి వచ్చేసింది.
పొట్లకాయ ముక్కలు కానీ అవన్నీ ఎంతో బాగా వేగిపోయాయి. మనం వేసిన మసాలా పౌడర్స్ కూడా బాగా ఇంకిపోయాయి. కూర మాత్రం అద్దరిపోతుందండి, నేను చెప్తున్నాను. మీరు ఒకసారి చేసుకుంటే తెలుస్తుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా పెసరపప్పు వేసుకున్నావు లేదా కొబ్బరి వేసుకున్నావు కాకుండా నువ్వుపప్పు వేసుకుని కాకుండా ఇలా మీరు ఒక్కసారి చేసుకోండి, అద్దరిపోతుంది. కూర మాత్రం చాలా 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 టేస్టీగా ఉంటుంది. చపాతీలో బాగుంటుంది, అలాగే అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుందండి. కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై అయితే మీరు చేయండి. ఏదైనా ట్రై చేస్తే కానీ తెలియదు కదా, సో ఒకసారి ట్రై చేయండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో లాస్ట్లో మాత్రం కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. నేను కొంచెం షార్ట్గా దాచుకుంటాను. అద్దరిపోతుందండి. అంతేనండి, కూర అయిపోయింది. చాలా చాలా టేస్టీ అయిన కూర, చాలా చాలా బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోకర్లేదు మీరు, వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. మేము మిగతా మసాలా పౌడర్స్ అన్నీ వేసాం కాబట్టి కూర మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది, చెప్పక్కర్లేదు. ఇంకా చూడండి, మీకు ఆ టెక్స్చర్ తెలిసిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సూపర్ టేస్టీ పొట్లకాయ టమాటో కర్రీ చాలా చాలా బాగుంటుంది. బాయ్ అండి.